సహజంగా మనిషిలో, సమాజంలో, పరిస్థితుల్లో, వాతావరణంలో, ప్రపంచంలో ఇంకా విశ్వంలో అంతటా కూడా మార్పు అనేది ప్రతి క్షణం సంభవిస్తూనే ఉంటుంది కదా! సో, అందుకే మనం మార్పుకి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండాలి. ఈ విశ్వంలో చీకటిని వెలుగుతో నింపే ప్రయత్నమే ఒక ధర్మ మార్గం. ధర్మాన్ని అనుసరించేవారు వెలుగులో ఉన్నట్టే కదా! అధర్మంలో ధర్మం ఉన్నట్టే చీకటిలోనే వెలుగు ఒక సూర్యోదయంలా ఉదయిస్తుంది. అలాగే కౌముది కూడా సూర్య కౌముదిగా మార్పు చెందింది. కౌముది అంటే చందమామ కాంతిని గుర్తు చేసే ఒక పేరు. ఇప్పుడు సూర్య కౌముది అంటే సత్యమైన వెలుగు, ధర్మాన్ని నడిపించే ఒక కాంతి. సో ఇది మార్పుకు కారణం.